పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. చివరికి ఆ ప్రచారమే నిజమైంది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు రూమర్లు కాదని, వాస్తవమేనని తేల్చి చెప్పాడు షోయబ్ మాలిక్. పాకిస్తాన్ నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను షోయబ్ మాలిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తద్వారా సానియా మీర్జాతో విడిపోయినట్లు పరోక్షంగా ప్రకటించాడు. 2010లో షోయబ్ మాలిక్ ను భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రేమ వివాహం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 2018లో మీర్జా దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. కొన్నేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సవ్యంగా సాగినా మాలిక్ అక్రమ సంబంధం చిచ్చురేపింది. అప్పట్నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉన్నారు. 2 ఏళ్ల క్రితం మీర్జా చెప్పా పెట్టకుండా భారత్కు వచ్చేసింది. ముస్లింలు ఘనంగా జరుపుకునే ఈద్ పండుగ రోజు కూడా ఇద్దరూ వేరువేరు చోట్ల ఉండటం విడాకుల వార్తలకు బలం చేకూర్చింది. అయితే విడాకుల వార్తల పట్ల ఈ 3 ఏళ్లలో మాలిక్, మీర్జాలు ఎప్పుడు స్పందించలేదు. విడిపోయినట్లు కానీ, కలిసి ఉన్నట్లు కానీ ధృవీకరించలేదు. కానీ ఇటీవలే విడాకులు, వివాహానికి సంబంధించి సానియా మీర్జా సైతం ఓ ఆసక్తికర పోస్టును సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వివాహం కష్టం, విడాకులు తీసుకోవడం కష్టం, మీ కష్టమైన మార్గాన్ని ఎంచుకోండని మీర్జా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టింది. దీంతో మాలిక్తో మీర్జా విడాకులు ఖాయమయ్యాయని అంతా భావించారు. విడాకుల వార్తలను నిజం చేసేలా షోయబ్ మాలిక్ తన ప్రేయసి నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్నాడు. 37 ఏళ్ల సానియా మీర్జాతో తన బంధాన్ని తెంచుకున్న ఈ క్రికెటర్ పాకిస్తానీ నటి సనా జావేద్ను మనవాడాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మేము ఒక్కటయ్యాం అంటూ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పెళ్లిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. షోయబ్ మాలిక్ తన వివాహానికి ముందు సానియాకు విడాకులిచ్చారని తెలిపిన ఇమ్రాన్ మీర్జా షరియా చట్టాల ప్రకారం ఇది ఏకపక్ష నిర్ణయమని వెల్లడించారు. కులా ద్వారా విడాకులు తీసుకున్నారని వెల్లడించారు. కులా అనేది ఇస్లామిక్ చట్టాల ప్రకారం స్త్రీ తన భర్త నుండి ఏకపక్షంగా విడాకులు తీసుకోవచ్చు. సో ఇప్పుడు విడాకులు ఇచ్చారా లేదా అనేది ఇట్స్ ఏ అన్ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ మనకుంది. బట్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్, ఫ్రమ్ ద వేరియస్ న్యూస్ పేపర్స్ మనం చూస్తున్న వేరియస్ న్యూస్ పేపర్స్లో ఏమి ఇవాళ రాసింది మొత్తం A to Z అంటే ఫ్రమ్ ద నియరెస్ట్ అండ్ డియర్ ఆఫ్ సానియా మీర్జా కూడా కులా ఇచ్చింది, తను కులా ద్వారా షీ హ్యాస్ టేకెన్ ది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇట్స్ సున్నీ లాలో జనరల్లీ తలాక్ అనేది మగవాళ్ళు ఇస్తారు, కులా అనేది ఆడవాళ్ళు ఇస్తారు. అంటే ఇది ఏంటంటే కోర్టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది కులాలో. సో ఆ ప్రొసీజర్ వైజ్గా మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు. లైక్ మన రెగ్యులర్ డివోర్స్ ఎలా అయితే అప్లై చేస్తామో అలా వాళ్ళు అప్లై చేసుకుంటారు. అయితే ఇంకొక న్యూస్ కూడా స్పెక్యులేట్ అవుతుంది ఏంటంటే, నిన్న మనం ఇది చూస్తున్నప్పటి నుంచి తన పిల్లలు ఎవరైతే ఉన్నారో సానియా మీర్జా ఒక బాబు ఉన్నారు, వీళ్ళిద్దరికి ఆ బాబును కూడా హీ ఈజ్ అండర్ ద కేర్ ఆఫ్ సానియా మీర్జా ఓన్లీ, నాట్ గోయింగ్ టు బ్యాక్ టు ది షోయబ్. అంటే షోయబ్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, అక్కడికి లేదు. బాబును కూడా సానియా మీర్జానే చూసుకుంటారు, పెంచుతారు అనేటువంటి న్యూస్ ఒకటి విపరీతంగా ప్రచారం జరుగుతుంది. సో ఈ తరుణంలో చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ ఇష్యూ చాలామందికి వచ్చేది ఏంటంటే, ఇద్దరు డిఫరెంట్ నేషనల్స్ కదా. అంటే తనేమో పాకిస్తానీ నేషనల్, తినేమో ఇండియన్ నేషనల్. సో ఈ డివోర్స్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇవ్వచ్చు జనరల్లీ ఇక్కడ యూజువల్గా మనకు కనబడే లీగాలిటీ ఏంటంటే, ఇద్దరు నేషనల్స్ వేరు మ్యారేజ్ చేసుకుంటే కనుక హూ కెన్ ఇన్ విచ్ కంట్రీ దే కెన్ అప్లై ఫర్ ది డివోర్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా చెప్తాను. ఇద్దరు నేషనల్స్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఇంకొక కంట్రీలో రిసైడ్ చేస్తూ ఉంటుంటే అప్పుడు ప్రొసీజర్ ఏమిటి అనేది కూడా 3 రకాలైనటువంటి డౌట్స్ ఇక్కడ వస్తుంటాయి. సో ఇందులో మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఇద్దరు నేషనల్స్ పెళ్లి చేసుకుంటే, అంటే ఇద్దరు వేరు దేశస్తులు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏ దేశంలో అయినా సరే డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు. అక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఇక్కడైనా సరే దే కెన్ అప్లై ఫర్ ది డివోర్స్. అండ్ ఇంకొకటి మోర్ ప్రిఫరబుల్లీ ఎక్కడ ఇస్తామంటే, మ్యారేజ్ జరిగిన ప్లేస్కి ఎక్కువ మోర్ ప్రిఫరెన్స్ ఇస్తాము. అంటే అతని మాటలను బట్టి సానియానే మొదట తన బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడిందని స్పష్టమవుతోంది. అయితే అప్పట్లో సానియా, మాలిక్ వివాహం అంత ఈజీగా జరగలేదు. మాలిక్ ను పెళ్లి చేసుకోవాలని సానియా భావిస్తుందని తెలియడంతో ఆమెను కొంతమంది దారుణంగా విమర్శించారు. శత్రుదేశంగా భావించే పాక్కు కోడలుగా వెళ్లకూడదని అవమానించారు. కానీ దేశాన్ని దాటి మాలిక్ కోసం సానియా కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వారు పాకిస్తాన్, దుబాయ్లో నివసించారు. ఇలా ధైర్యం చేసి వివాహం చేసుకున్న వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఇదిలా ఉంటే సానియా మీర్జాను పెళ్లి చేసుకునే ముందు షోయబ్ మాలిక్ ఆయేషా సిద్దికి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ సానియాను పెళ్లి చేసుకోబోతున్నప్పుడు ఆయేషా సిద్దికి పేరు హెడ్లైన్స్ లోకి వచ్చింది. ఆ సమయంలో షోయబ్కి అప్పటికే ఆయేషాతో వివాహమై ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయంలో ఆయేషా చాలా దుమారం రేపింది. ఇప్పుడు 3వ పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచాడు షోయబ్ మాలిక్. దీంతో
షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన కోసం దేశాన్ని విడిచిన సానియా మీర్జాను ఎలా వదులుకోవాలనిపించింది అంటూ మండిపడుతున్నారు. తమ కళ్లను నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్లు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.